హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, విస్తరించిన నైరుతి ఋతుపవనాలు వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలహీనపడినప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. రానున్నటువంటి 4 రోజుల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా జూన్ మొదటి వారంలో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, అదేవిధంగా దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్ ప్రాంతాల్లో జూన్ 2, 3, 4 తేదీల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకు ఉత్తర తెలంగాణ గానీ మధ్య తెలంగాణ జిల్లాల్లో కానీ వర్షాలు ప్రస్తుతానికైతే తక్కువగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతాయి. 4 రోజుల తర్వాత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.